నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నిన్నటిదాకా సీన్ ఎలా ఉంది? అందరి మొహాల్లో టెన్షన్. ఏమవుతుందో అని భయం. ఇరాన్ న్యూస్ అని, వార్ అని మార్కెట్ మొత్తం అల్లకల్లోలంగా ఉండింది కదా. కాని ఈరోజు బూమ్! అసలైన కంబ్యాక్ అంటే ఇది. సెన్సెక్స్ ఏకంగా 3000 పాయింట్లు, నిఫ్టీ 900 పాయింట్లు జంపయ్యాయి. ఒక్కరోజులో 3.75% పెరగడమంటే మామూలు విషయం కాదు బాస్. ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. అసలీ మ్యాటరేంటి? రేపు మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. పదండి చూద్దాం. సరే, అసలే యూటర్న్కి మెయిన్ రీజన్స్ ఏంటి? రెండు పాయింట్లు. ఫస్ట్ రీజన్, ట్రంప్ అనౌన్స్ చేసిన సీజ్ ఫైర్. యుద్ధం ఆగిపోతుందనే వార్త గ్లోబల్ మార్కెట్కి పెద్ద బూస్ట్ ఇచ్చింది. సెకండ్ రీజన్, క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఒక్కసారిగా పడిపోవడం. మన ఇండియా లాంటి దేశానికి ఇది బిగ్గెస్ట్ గుడ్ న్యూస్. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. 2020లో కరోనా వచ్చినప్పుడు మార్కెట్ 40% పడిపోయింది. అప్పుడందరూ అయిపోయింది అనుకున్నారు. కాని అక్కడి నుంచి రికవరీ అయిన స్పీడ్ చూశారా? నెక్స్ట్ లెవెల్ అంతే. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీ షేప్ రికవరీ స్టార్ట్ అయిందని అనలిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు మనవాళ్లకి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే, అన్నా, మార్కెట్ పెరిగింది కదా, ఇప్పుడు కొనొచ్చా లేక ఇంకా తగ్గుతుందా అని. బాస్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మార్కెట్ టైమింగ్ ఈజ్ అ మిత్. మార్కెట్ పడిపోయినప్పుడు భయపడి పారిపోతే ఇలాంటి గోల్డెన్ డేస్ని మిస్ అయిపోతారు. గుర్తుంచుకోండి, 2008లో మార్కెట్ క్రాష్ అయినప్పుడు ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్లే ఈరోజు కోటీశ్వరులయ్యారు. కరెక్షన్ ఇస్ టెంపరరీ, గ్రోత్ ఇస్ పర్మనెంట్. ఈ పాయింట్ మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. సో ఇప్పుడొక ఇన్వెస్టర్గా మీరు ఏం చెయ్యాలి? ఇవే నా సలహాలు. డోంట్ గో ఆల్ ఇన్. మార్కెట్ పెరిగింది కదా అని మీ దగ్గరున్న డబ్బు మొత్తం ఒక్కరోజే పెట్టేయకండి. ఎస్ఐపి లేదా ఎస్టీపీ రూట్లో వెళ్ళండి. ఫోకస్ ఆన్ సెక్టర్స్. ఆయిల్ రేట్లు తగ్గాయి కాబట్టి ఆటోమొబైల్, పెయింట్ సెక్టార్ల మీద ఒక కన్నేసి ఉంచండి. చెక్ యోర్ పోర్ట్ఫోలియో. మీ పోర్ట్ఫోలియోని క్లీన్ చేయడానికి ఇది మంచి టైం. చెత్త స్టాక్స్ ఏవైనా ఉంటే తీసేసి మంచి క్వాలిటీ బ్లూచిప్ స్టాక్స్లోకి మారండి. ఫైనల్గా నేను చెప్పేదేంటంటే, 2026లో ఇండియన్ మార్కెట్ ఇవ్వబోయే భారీ లాభాలకి ఇదొక చిన్న ట్రైలర్ మాత్రమే. భయపడకండి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు గుర్తుంచుకోండి, అందరూ భయపడేటప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరీరోజు ఏ స్టాక్ కొన్నారు లేదా కొనాలనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. హ్యాపీ ఇన్వెస్టింగ్, స్టే వెల్దీ. వచ్చే వీడియోలో కలుద్దాం. చియర్స్.